తిరుమలలో కాలినడక మార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వినతిని టీటీడీ పరిగణలోకి తీసుకుంది. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే మార్గంలో డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని, ఆ మార్గంలో ప్లాస్టిక్ ను తొలగించాలని ఎంపీ వంశీకృష్ణ ఇటీవల టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఆయన వినతి మేరకు అలిపిరి 7వ కిలోమీటర్ దగ్గర డిస్పెన్సరీని ఏర్పాటు చేసింది టీటీడీ. దీనిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు కాకా వెంకటస్వామి అభిమాని, తిరుపతికి చెందిన దళిత నేత మల్లారపు మధు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ వినతిని టీటీడీ గవర్నింగ్ కౌన్సిల్ పరిగణలోకి తీసుకుని డిస్పెన్సరీని ఏర్పాటు చేసిందని మధు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లారు. ఈ సందర్భంగా అలిపిరి మార్గంలో డిస్పెన్సరీ లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఆ మార్గంలో మెట్లపై పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉండడం చూశారు. వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి ఏపీ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తికి స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేష్. వెంటనే అలిపిరి మార్గంలో డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ తొలగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆదేశించినట్టు తెలుస్తోంది. డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ ను తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని టీటీడీ చైర్మన్ ఆదేశించినట్టు సమాచారం. ప్రతి నెల 3వ వారం క్లీన్ తిరుమల పేరుతో ప్లాస్టిక్ ను తొలగించేది టీటీడీ. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగడం లేదు. దీన్ని మళ్లీ ప్రారంభించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ భక్తులు ధన్యవాదాలు తెలిపారు. కాకా వర్ధంతి నాడు నేను తిరుపతి రావడం జరిగింది. 7 కొండలు ఎక్కుదామని చెప్పి ఫ్యామిలీ తోటి కొండలు ఎక్కడం జరిగింది. ఈ రోజు నేను చాలా బాధ కలిగింది యాక్చువల్లీ. ఎందుకంటే నేను లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారిని ఒకసారి 7 కొండల మెట్లు ఎక్కి పరిశీలించి అసలు 7 కొండల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది, చాలా బాధ కలిగింది నాకు ఈ రోజు ఇట్లా చూసి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్, కన్స్ట్రక్షన్ వేస్ట్, టాయిలెట్ రెనోవేషన్లు చేసినారు అనుకుంటే అక్కడ టాయిలెట్ కమోడ్లు ఎక్కడంటే అక్కడ పడేసినారు. మరి మెట్లు మధ్యలో స్టీల్ ట్రేస్ పెట్టడం జరిగింది. స్టీల్ ట్రేల మీద నడిచేటప్పుడు కాలు కట్ అవ్వడం, ఇంజరీస్ జరిగే పరిస్థితి ఉన్నది. దారి మొత్తము ఫస్ట్ ఎయిడ్ స్టాప్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది. మరి మోకాల మెట్టు ముందు రోడ్డు మీద ఏదైతే క్రాస్ చేసి వస్తామో బస్సులని, కార్లను, బైకులను తప్పించుకొని నడిచే పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ లోకేష్ గారు అవసరమైతే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఒక ప్రత్యేక తిరుపతి ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచన్నా ఈ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి